అందరికీ కూడా నా ధన్యవాదాలు. చక్కటి ఓంకారనాదంతో మనము మొదలుపెట్టాము. ఎంత అసలు ఆ నాదం వింటేనే ఎంతో అసలు ఎక్కడో మన మనసు ఎక్కడో ప్రపంచంలో ఉన్నది కూడా చక్కగా తీసుకొచ్చి ఎవరో కట్టిపట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంది. సో, చాలా మంచి మ్యూజిక్ అమ్మా. థ్యాంక్ యూ. సో అది అన్నమాట మన పత్రిజీ గారు మనకి ధ్యానం, నాదంతో ధ్యానం చేయడం అనేది నేర్పించారు. ఎందుకంటే మనము ఆ స్థాయికి నిర్వాణం స్థాయి లేకపోతే ఆలోచనలే స్థాయికెళ్ళాలి అంటే ఏదో ఒకటి పట్టుకోవాలి కదా! సో, ఏం పట్టుకోమన్నారు మన పత్రిజీ గారు? చెప్తారా? మీరు అందరూ వీడియో ఆన్ చేస్తే నెక్స్ట్ టైమ్ నుండి నేను వీడియో ఆన్ చేస్తేనే క్లాస్ తీసుకుంటా. లేకపోతే నేనేదో గోడలకొచ్చి యూనో మన గోడలకు అమ్మ మనకింత జ్ఞానం ఇచ్చింది పత్రిజీ గారు. చెప్పండి పత్రిజీ సార్ ఉంటే ఇలాగే మనం చేస్తామా? పత్రిజీ ఇచ్చిన జ్ఞానం వేరు, వేరే వాళ్ళు ఇచ్చే జ్ఞానం వేరు కాదు కదా! జ్ఞానం అంటే జ్ఞానమే. వాళ్ళు ఎలాగైనా ఉండని ఆ మేడమ్సు. సరిగ్గా వాళ్ళకి అనుభవం ఉండని, ఉండకపోని మనం ఎందుకు జాయిన్ అవుతాము? ఈ మేడం సుత్తి మేడము ఆమె మంచిగా చెప్తుంది అలా కాదు కదా! జ్ఞానం కోసమే నేను జాయిన్ అవుతున్నా. వాళ్ళు అనుభవం ఉందో లేదో నాకు అనవసరం. అది నేను జడ్జ్ చెయ్యను. అంతే కదా! కాబట్టి మనమందరము ఆన్ చేసుకుంటే ఏమైతుందంటే, నా కోసం కాదు నేను చెప్పేది. ఏదో నా మొహాలు మీరు, మీ మొహాలు నాకు కాదు. ఆ మనసు అనేది ఉంటది కదా! దాన్ని అరికట్టడానికి. అర్థమైతుందా? సో, మనం అక్కడ చక్కగా క్రమశిక్షణగా కూర్చుంటాము ఆసన వేసి. ధ్యానం అంటే ఉట్టిగనే ఆషామాషి కాదండి. ఆషామాషి పెట్టుకుంటే జీవితం అంతా కూడా ఇలాగే పెట్టుకొని ఇంకొక జీవితం కూడా మళ్ళీ ఇలాగే రావాల్సొస్తది. కాబట్టి చేసే ప్రతి ఒక్క అడుగు చక్కగా వేసుకోవాలి. అది. అది నేను నేర్చుకున్నాననమాట. ఓకే. సో, ఉంటాయి కొన్ని పరిస్థితులుంటాయి. నేనేమో అనట్లేదు. యూ నో కానీ మనము వీలైనంత వరకు మనమేమనుకుంటామో అవే మనకు పరిస్థితులు అనుకూలిస్తాయి. అంతేగాని పరిస్థితులకు అనుగుణంగా మనం ఉండకూడదు. అవునా కాదా? మనం అనుకున్నట్టే అదే ఈ ప్రయాణం అదే కదా! మనమేమనుకుంటామో అది జరగాలి. అదేదో వేరే వాళ్ళు అనుకున్నది జరగకూడదు. సో, ఆ మొదటి మెట్టు మనతోనే స్టార్ట్ అవుతది. మనం ఎలా ఉంటామో. నేను ఇలాగే సరేలే ఏముందిలే అనుకునేదాన్ని. కానీ అది నాకు ఆ విలువ తెలిసిన తర్వాత ఆ మాస్టరు మనకు జ్ఞానం పంచే మాస్టరు వీడియోలో లేకపోయినా నేను మాత్రం వీడియోలో ఉండి నాకెప్పుడైనా నేను సంపాదించాలంటే నా వీడియో ఆన్ చేసి చెప్పాలి అనిపిస్తది. అదేంటో అది స్లోగా చేసుకుంటే వచ్చిందండి. ప్రయత్నపూర్వకంగా చేస్తేనే వస్తది ఏదైనా. అంతే కదా! ఊరికే ఒక్క రోజులో రాదు. సో, మీకు అర్థమైతుంది నేనెందుకు చెప్తున్నానో. ఓకే. అంతేగాని నాకు మీ మొహాలందరిని చూసి ఆనందించాలని ఏం లేదు. కాకపోతే అలా మనం జ్ఞానం నేర్చుకుంటాం. ఓకే. సో, కాబట్టి పత్రిజీ గారు మనల్ని ఏది పట్టుకోమని చెప్పారు? మనకి ఏదో ఒక ఆధారం లేనిదే మనము అక్కడికి చేరుకోలేము. ఓకే. మన ఆలోచన రహిత స్థాయినే మన స్థాయి. ఆ ఓంకార స్థాయి. ఓంకారనాదం మాత్రమే వినిపించాలి. దాని తప్పేది లేదు. ఇప్పుడు ఇక్కడున్న మన జీవితంలో ఏంటి? మన ఆ గుండె చప్పుడు. అదే ఓంకారనాదం. అదొకటే వినిపించాలి మనకి. కాబట్టి ఆ స్థాయికి చేరుకోవాలి. చేరుకోవచ్చా లేదా? ఏముందండి మనం ధ్యానం చేసుకున్నప్పుడు గుండెను వినడానికి చేసుకోవాలి. ఏ బాధలైనా ఉండని. నా గుండెని నేను వింటాను. దానికోసమే నేను కూర్చుంటున్నాను అని మీరు చక్కగా ఆ గుండె చప్పుడు వినడానికి ట్రై చేస్తే మనకు ధ్యానం వెంటనే లోపలికెళ్ళిపోతుంది. ఓకేనా? ఎందుకంటే అదే శ్వాస. దాన్నే మనం పట్టుకోవాలి. అంతే కదా! సో, అదే పత్రిజీ గారు మనకి చెప్పింది. శ్వాస పట్టుకోవాలి. దాన్ని పట్టుకునే ముందు ఇంకా కొన్ని ఉంటాయి. వెంటనే వచ్చేది కాబట్టి ఏం చేయాలి? ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఉంటుంది మనసు. మనసు ఒక్కొక్కసారి మనకేవో బాహ్య సమస్యల వల్లనో, ప్రపంచక సమస్యల వల్లనో అటు పరిగెడుతూ ఉంటుంది. ఎందుకంటే అదే కదా తెచ్చుకున్నాము. కాబట్టి ఏం చేయాలి? అందరు చక్కగా కూర్చొని ఒక్క దగ్గర స్థిమితంగా కూర్చోండి. ఓకే. సున్నితంగా కూర్చుంటేనే ఈ జ్ఞానం అందుతుంది. లేకపోతే మనమెంత
డిసిప్లిన్గా ఉంటామో అంతే. కొంచెమే ఉంటే కొంచెమే జ్ఞానం అందుతుంది, ఫుల్గా ఉంటే ఫుల్గా అందుతుంది. ఓకే, కాబట్టి చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఒక దగ్గర హాయిగా కూర్చుందాము. చక్కగా అది మనకు ఎంత హాయిగా అనిపిస్తుంది అన్నీ వదిలేద్దాము, అన్నీ పక్కన ఉంటాయి. దీనికి మనం ప్రాముఖ్యత ఇస్తే అది మనకు ప్రాముఖ్యత ఇస్తుంది. మనం ప్రాపంచికంకే ప్రాముఖ్యత ఇస్తే అదే ఇస్తుంది. అదే దూరం ఇంకా 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 పోతూనే ఉంటుంది. ఓకేనా, కాబట్టి నేను ధ్యానంలో వచ్చినాక నేను 3 సంవత్సరాల్లోనే నేను ఆంధ్ర అంతా తిరిగి అందరికీ నేను ధ్యానం చేసే స్థాయికి నేను చేరుకున్నాను. చేరుకున్నానంటే ఆ జ్ఞానం నాకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఉట్టిగానే వచ్చింది. అందరూ అదేంటి, 3 సంవత్సరాలేనా, నేను 20 సంవత్సరాల నుండి చేస్తున్నా అని చెప్పి అందరూ ఇలా కొంచెము డౌట్గా చూసేవాళ్ళనమాట. అప్పుడు నేననేదాన్ని, నా జ- నా ఈ ఆధ్యాత్మిక జీవితం 3 సంవత్సరాలే అయినా నా ప్రయాణం దీంట్లో చేసిన సాధన 40 సంవత్సరాలండి అని చెప్పా. ఎందుకంటే పుట్టినప్పటి నుండి కూడా ఆ క్రమశిక్షణతోనే పుట్టాను. అవన్నీ ఆల్రెడీ వచ్చేసాయి. ఓకే, కాబట్టి నా 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 జీవిత నా యొక్క అనుభవం ఎంత, 40 సంవత్సరాలు. ప్రతి ఒక్కరికి అంతే ఉంటుందన్నమాట, ప్రతి ఒక్కరికి కూడా మనం అది చూసుకుంటే. ఓకేనా, కాకపోతే కొన్ని మనం మన అందరూ నేను పుట్టిన వాతావరణం వేరు కావచ్చు, అందరు పుట్టిన వాతావరణం వేరు కావచ్చు. ఏది ఏమైనా ఏది ఏమైనా ఇక్కడ వచ్చిన తర్వాత వెంటనే మన సాధన చాలా గట్టిగా అవ్వాలి. కొందరేమో ఆల్రెడీ మనసు శుద్ధి చేసుకొని ఇక్కడికి వస్తారు, వెంటనే పట్టుకుంటారు శ్వాసని, వెంటనే ఆ నిర్వాణ స్థాయిలో వెళ్ళిపోతారు. మళ్ళీ కొన్ని గ్రంథాలు కూడా చెప్తున్నాయి. అంతే కదా, ఖట్వాంగుడు ఎన్ని రోజుల్లో తను నిర్వాణం పొందాడు? 7 రోజుల్లో. ఓకే, ధ్రువుడు, ఇంకా మనకి కొన్ని ఉపనిషత్స్ అన్ని చెప్తున్నాయి. ఓకే, సో కొందరు ఒక్క రోజుల్నే నిర్వాణం. ఎందుకు అంటే వాళ్ళకు ఈ ఆధ్యాత్మికము యొక్క విలువ తెలిసిన వెంటనే వాళ్ళు పట్టేసుకున్నారు. అంతే, ఇంకా అదే అదే లాస్ట్ శ్వాస అయిపోయింది వాళ్ళకి, వెళ్ళిపోయారు. ఆ రకంగా ఉంటుందన్నమాట ఈ జీవితం. అంతేగాని ఏ చాలా ఎన్ని సంవత్సరాలు చేయడము అది కాదు. నేను రోజు రోజు గ్రోత్ అవుతున్నానా, అవ్వట్లేదు అంటే ఏమైతుంది మరి? ఓకే, కొందరు పైకి వెళ్తారు, పడిపోతారు, పడిపోయినట్టుగా అనిపిస్తుంది, పడిపోరు. ఏమైతుంది అంటే అందరూ పడిపోడు పడిపోడు అని ఎక్కడో రాసేసారు, పడిపోరు. ఏమవుతుంది అంటే ఇంకొక పొర ఓపెన్ అవుతుంది, గట్టి పొర ఓపెన్ అవుతుంది. ఆ పొర ఓపెన్ అయినప్పుడు మనకున్న శక్తి సరిపోదు, సరిపోక పడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఓకే, అనిపిస్తుంది కాబట్టి దానికి తెలియక అయ్యో ఏమో తప్పు చేసేసాను అని చెప్పి ఇంకా కిందికి వెళ్ళిపోతారు. లేదు, నేను నమ్ముకున్న శ్వాస నాకే, ఇదేదో అవుతుంది, ఇదేదో మాయలో పడ్డాను, ఇంకేదో మాయ వచ్చేసింది, కమ్మేసింది. అహంకారమే కావచ్చు. అహంకారం ఎప్పటి వరకు ఉంటుంది? చనిపోయే వరకు ఉంటుంది. మరి ఈరోజే అహంకారం అయిపోయింది, నేను నిర్వాణం వచ్చేసింది అంటే నువ్వు ఉండాల్సిన పని లేదు కదా, ఇక్కడ వెళ్ళిపోవాలి కదా. మరి ఎందుకున్నావు భూమి మీద? అలా క్వశ్చన్ చేసుకునేదాన్ని నేను. నా అనుభవం నుండే చెప్తున్నాను ప్రతి ఒక్కటి. కాబట్టి నేను అంత బాగా అన్నీ వెళ్ళి 3 సంవత్సరాలు అంతా వచ్చేసింది అనుకున్నాను. మళ్ళీ ఏదో పడ్డట్టుగా అనిపిస్తూ ఉంది, మళ్ళీ ఏదో అంతా కమ్ముకున్నట్టుగా ఉంది. ఏంటి, ఏది చేయాలి అనిపించదు, ధ్యానం చేయాలనిపించదు, ఎవరిని నమ్మాలనిపించదు, అందరి మీద కోపాలు వస్తూ ఉంటాయి. అంతే కదా, ప్రతి ఒక్కరికి మనకు ఉన్న ఇంట్లో సమస్యలే కదా. అరే, నన్ను అంగీకరించి నన్ను ముందుకు తీసుకుపోయిన వాళ్ళే, ఆ నా తోబుట్టువులే కావచ్చు, నాతో జీవితం పంచుకునే వాళ్ళే కావచ్చు, వాళ్ళే మళ్ళీ మనకి తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ద్వారా మనకి సృష్టి చక్కబెడుతుంది. అమ్మా, నువ్వు ఇంకొక దారికి ఎదగాలి, నీ అహంకారము, నేను ఒక ధ్యానిని, అందరూ ధ్యానం చేయాలి, అందరూ ఈ రకంగా ఉండాలి అనేది కూడా అహంకారమే అవుతుంది వాళ్ళ స్థాయికి. కాబట్టి మనకేం నేర్పిస్తుంది యూనివర్సు? ఎక్కడ ఎలా ఉండాలో, ఓకే వాళ్ళు సరికాదు వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ చేసామనుకోండి, అప్పుడు ఏం చేస్తా, పడిపోతాం. పడిపోతే వాళ్ళని వదిలేసేసి వెళ్ళిపోం కదా. అప్పుడు ఓ, ఇదేదో యూనివర్స్ నాకు అన్నీ ఎప్పుడు మనకి చక్కగా వెళ్తూ ఉంటే మన యూనివర్స్ మనకి తలుపులు తెరుస్తూ ఉంటుంది. ఓకే, సో తలుపులు తెరుచుకుంటూ ఉండాలి మనకి. దారులు తొరగకుండా ఎవరో ఒకరు అడ్డొస్తున్నారు అంటే ఏమన్నట్టు, ఏదో మనకు సృష్టి ఏదో నేర్పిస్తుంది. అదేదో మనం అనుకుంటాము, మన ఈ బంధువుల ద్వారా, చుట్టుపక్కల వాళ్ళ ద్వారా, అయ్యో వాళ్ళ మీద తోసేస్తాము. ఓకే, దాన్ని బ్లేమ్ అంటారు.
ఓకే. సో, వీళ్ళేదో అభండాలు నా మీద తోపేసేశారు. వీళ్ళకింత కూడా బుద్ధి లేదా? ఇంత కూడా జ్ఞానం లేదా? ఈ ధ్యానమే గదా ముఖ్యమైంది. అయినా వాళ్ళెందుకు నన్ను అడ్డేశారు? మరి మొన్న ఎందుకు నన్ను పొమ్మన్నారు? మరి ఈరోజు ఎందుకు పోవద్దన్నారు? అని ఎన్నెన్నో క్వెషన్‌లు, సమస్యలు ఎదురవుతాయి మనకి. కాబట్టి ఏం చేస్తామప్పుడు? అరే! ఎందుకు పోమన్నారు అని కూర్చోవాలి. ఓకే. కూర్చొని ఆలోచించాలి. మనలో మనము ఎళ్ళాలి. ఎందుకంటే మనం సృష్టిని ఇంకా నమ్ముకున్నట్టయితే ఇదేదో సృష్టి మనకు నేర్పిస్తున్న గుణపాఠము. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే సమస్యలున్నాయి అనుకుంటారో రాయండి ఈరోజే. జర్నలింగ్ అని లాస్ట్ టైం చెప్పాను. ఓకే. మీరందరూ ఈరోజు నోట్‌బుక్‌కి మీ ఈ వీడియోస్ ఆన్ చేసి నోట్‌బుక్ తీసుకొని రాసుకోండి. అప్పుడే మీరెవరైతే సీరియస్‌గా మీకు ప్రయాణం వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళే. నెక్స్ట్ టైం నుండి నేను ఓన్లీ సీరియస్‌గా ఉన్న వాళ్ళతోనే నేను పంచుకుంటాను ఈ జ్ఞానం. ఓకే. లలిత గారు, మీరు నెక్స్ట్ టైమ్ మనము ఓన్లీ సీరియస్‌గా ఉండాలి. ఇది ఏదో ఆషాతమాషిగా కాదు. ప్రతి ఒక్కటిని నేర్చుకున్నది ఒక అణుబాంబులా తీసుకోవాలి. ఓకే. ఆ రకంగా నేను తీసుకున్నాను. కాబట్టి మీరందరూ ఒక నోట్‌బుక్‌లో రాయండి ఈరోజు. ఏమి మంచిగా అనిపిస్తుందో మీకు అది రాయండి. వెంటనే ఓహ్! చాలా బాగా ఇప్పుడు బాగా అనిపిస్తది. హాయిగా పడుకున్న వెంటనే ప్రొద్దున మళ్ళా నువ్వటు నేనిటు. అది కాదు. రాసుకోవాలి. దాన్ని మళ్ళీ మననం చేయాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఉట్టిగానే చెప్పలేదమ్మా. అన్నీ చేసి ఇక్కడికొచ్చి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఏమీ మార్పు లేకపోతే ఎక్కడ మార్పు తెచ్చేది? ఎన్ని సంవత్సరాలు అయినాక మార్పులు తెచ్చేది? అవునా? సో, మనల్ని మనము క్వెషన్ చేసుకోవాలి. ఇక్కడున్నాము. మన ఆ పూర్వజన్మలో చేసుకున్న ఆ సాధన వల్ల ఇక్కడికున్నాము. ఇది ఒక పవిత్రమైన ప్లేస్. పవిత్రమైన దారి. ఈ ఆధ్యాత్మిక దారి. మరి ఈ పవిత్రమైన దారిలో ఇంకొంచెం గట్టిగా చేయాలిగా సాధన. పూర్వజన్మదో వచ్చినాక టక్కున వచ్చేసాము. ఫ్రెండ్ వల్లనో, ఎవరి ద్వారానో. మరి ఇక్కడికొచ్చినాక ఇక్కడ నుండి ఎదగాలి గదా! మరి ఎదగాలి అనంటే కొంచెము కష్టపడాలి. ఓకే. నేను కూడా ఈ జీవితంలో వచ్చినాక నాకు చాలా సులువైపోయింది. నా మనసు చిన్నప్పటి నుండే నేను ఎంచుకున్న తల్లిదండ్రుల ద్వారా నాకు చాలా చక్కగా మనసు శుద్ధి అయిపోయింది. మనసు శుద్ధి అయిన ప్రతి ఒక్కరూ ఈ దారిలో ఉంటారు. కాబట్టి మీరందరిది కూడా మనసు శుద్ధి అయిన వాళ్ళే ఇక్కడొస్తారు. అహంకారాలు పెట్టుకొని ఎవరు ఇక్కడికి రాలేరు. ఒకవేళ వచ్చినా చాలా చాలా దూరం. ఎందుకు కొందరికి ప్రయాణం చాలా దూరం అవుతుందో తెలుసా? ఎందుకంటే వాళ్ళకి మనసు శుద్ధి కాలేదు. పర్వాలేదు. ఇక్కడ పడ్డారు అంటే మనకున్నాయి కదా! పతంజలి యోగ సూత్రాలలో ఎన్ని మార్గాలున్నాయి? అష్టాంగ మార్గాలు. ఓకే. సో, అష్టాంగ మార్గాలు మీరందరికీ తెలుసు. విన్నారా ఎవరైనా? ఆన్ చేసి చెప్పండి అష్టాంగ మార్గాలు. ప్రతి ఒక్కటి నేనే చెప్పుకుంటూ పోవడం కాదు. ఇక్కడ ఎప్పుడు ఇంటరాక్షన్ ఉండాలి. అష్టాంగ మార్గాలు విన్నారు కదా? యాహ్! ఏంటిది? యమ, నియమ. చెప్పడం ఆ! యమ, యమ నియమ నుండి ఆ! ఆస్ హ్మ్. చెప్పండి. యమ, నియమ, ప్రత్యాహార, ధారణ, ప్రాణాయామ ప్రత్యాహార ప్రాణాయామ, ధారణ హ్మ్. ధారణ ధ్యాన ధ్యాన, సమాధి. ఓకే. సో, మీ అందరికీ తెలుసు. యమ, నియమాలు అంటే యమ అంటే ఏవైతే పాటించాలో నియమాలు. యమ అంటే పాటించనివి ఏవొద్దు బహిష్కరించాలి యమలు. ఓకే. అందుకే యమ అంటే మన యముడు అనేది కూడా ఉంటాం కదా! మనందరూ బహిష్కరించేది అంటే అది ఆ రకం కూడా వచ్చుండొచ్చు. యమలు అంటే నియమాలు అంటే పాటించాల్సినవి. మనకిప్పుడు 18 సూత్రాలు మన పత్రిజీ గారు ఇచ్చారు. ఓకే. సో, అవి పాటించాల్సింది. ఏవి చెయ్యాలి అనేటివి. ఓకే. మంచిది మాట్లాడాలి. నిజమే మాట్లాడాలి. అందరితో సహనంగా ఉండాలి. ఓపికతో ఉండాలి. ఓకే. కరుణతో ఉండాలి. ఇవన్నీ ఉండాలి అనేటివి. చేయాల్సినవి. అవేమో చేయకూడనివి. నియం యమలు. చేయనివి ఏంటివి? అందరికీ అబద్ధాలు మాట్లాడకూడదు. ఓకే. ఒకరితోని గట్టిగా మనము సమాధానం ఇవ్వకూడదు. రియాక్షన్ అంటారు. ఓకే. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి మనము? ఏం చేయాలి? మరి అలా తిట్లు పడమంటారా? ఏమన్నారు యోగులు? పత్రిజీ గారు? సైలెన్స్. మౌనం. ఓకే. మరి ఎట్లా జీవించాలంటే మనకు మౌనం అనేది ఉందిగా. మౌనం చేయించాలి. మౌనాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి ప్రతి ఒక్కరు. ఎవరెవరైతే బాగలేదు అన్నోళ్ళకు మౌనంగా ఉండడమే సృష్టి నేర్పిస్తుంది. సో, మౌనంగా ఉండాలి.
ఇంకా ఇంకేంటి, ఒకరితో కోపంగా ఉండకూడదు. కోపం అనేది మంచిది కాదు. ఈ అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా అన్నీ, మ్, కామ, క్రోధ, మద, మాత్సర్యాలు, ఓకే, మోహ, మద మాత్సర్యాలు, అవన్నిటి నుండి కూడా దూరంగా అవ్వాలి అనేటివి యమలు నేర్పిస్తాయి. ఓకే, సో యమ నియమ అయిపోయాక ప్రత్యాహార, ప్రాణాయామ, ప్రత్యాహార తర్వాత ప్రత్యాహార అంటే ఏంటి, అన్నిటి నుండి దూరంగా వెళ్ళిపోవడము, మన మన ఇంద్రియాలను లోపటికి తీసుకోవడము. ఓకే, అందరికీ లోపట ఒక ఇంద్రియాలు, బాహ్యంగా కనిపించే ఇంద్రియాలు ఉన్నాయి, అంతర్ముఖంగా ఉండే ఇంద్రియాలు ఉన్నాయి, అతేంద్రియాలు అంటారు వాళ్ళని. ఓకే, అతేంద్రియాలు మీ అందరికి తెలుసు కదా, ప్రతిదీ మరి పంచ ఇంద్రియాలు ఎలా ఉన్నాయో అతేంద్రియాలు అంటే దానికంటే ముంచినాయి అసలైన మన ఆధ్యాత్మిక ఇంద్రియాలు ఉంటాయి. అందులో ఒకటి మనకు బాగా తెలిసిందేంటి, మూడవ కన్ను. ఓకేనా, కాబట్టి ధ్యానంలో ఉన్నప్పుడు మనకు సౌండ్ వినిపిస్తుంది, అది ఓంకారమే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, మెసేజెస్ లెక్క కూడా కనిపిస్తాయి మనకి. అవి మరి ఎలా వస్తున్నాయి మనకి అంటే, అవి లోపట ఉన్న ఇంద్రియాలు, ఓకే, మనకు విజువల్స్ వస్తుంటాయి, మనకు కనిపిస్తుంటాయి, దృష్టి లోపట ఉన్న కళ్ళు ఓపెన్ అయినప్పుడు మనకన్నీ కొన్ని విజన్స్ కనిపిస్తూ ఉంటాయి అవన్నీ. కాబట్టి ఆ అతీంద్రియాలు వీటిని వెళ్ళడము ప్రత్యాహారం అంటే లోపలికి వెళ్ళండి, బయటవన్నీ మానేసేసి. మరి ఎట్లా ఎప్పటికీ మనం ధ్యానంలోనే ఉంటామా అంటే ఎస్, కళ్ళు తెరుచుకొని కూడా ధ్యానంలో ఉండవచ్చు. ఎలా ఉండవచ్చు, వాటిని అన్నిటిని పట్టించుకోకూడదు. ఎలా ఉండాలి, ఎరుకతో ఉండాలి, మనం అవేర్నెస్తో ఉండాలి. ఏవి మనకి తాకకూడదు, అవి కళ్ళు తెలుసుకొని కూడా మనము కళ్ళని, అన్ని ఇంద్రియాలని లోపలికి ముడుచుకోవచ్చు. ఒక భగవద్గీత శ్లోక కూడా ఉందన్నమాట, తాబేలు ఎలా అయితే ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని ఇంద్రియాలను ముడుచుకుంటుందో మనం కూడా అలా ముడుచుకోవాలి, మంచిగా లేని సరికాని సమయాలు వచ్చినప్పుడు. ఓకే, సో ఆ రకంగా మనము ఇంద్రియాలను ముడుచుకొని తర్వాత ప్రాణాయామ చేసుకోవడం. ప్రాణాయామ అంటే ఏంటి, ఇవి మళ్ళీ మన శ్వాసతో ఉండడమే. ఏది చేసినా శ్వాసతోనే ఉంటాము. అందరూ ఓ ప్రాణాయామ చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నారంటే లేదు లేదు ప్రాణాయామం చేస్తున్నాను అంటారు. ఓ యోగా చేస్తున్నానండి, ఇది యోగా చేస్తున్నా, అరే ధ్యానం చేస్తున్నావు అని అంటే యోగా చేస్తున్నా అంటారు. ఓకే, సో వాళ్ళంతా దేనితోనో ముడి పెడతారు. అవన్నీ కాదు, ఇవి చేస్తే అవన్నీ అవుతాయి, అవన్నీ చేస్తే ఇది కాదు. ఓకే, అసలైంది ఇది పట్టుకోవడం అనమాట, మన శ్వాసను పట్టుకోవడము, ధ్యానంలో పోవడం అంటే ఆ మనసును కట్టడి చేయడము. ఓకే, ప్రత్యాహారం తర్వాత మనకు ప్రాణాయామ చేసుకుంటాము, ధారణ, ధ్యాన, సమాధి. మీకు తెలుసు, ధారణ అంటే ఒకటే దగ్గర పెట్టడం, అది శ్వాస మీదనే మనము ధ్యాస పెడతాము. శ్వాస తర్వాత ఉన్నదేంటిది, నిర్మాణమే, ఇంకేది లేదు, నెక్స్ట్ స్టెప్పే అది అనమాట. సో ఒకసారి మనకు బాహ్య ప్రపంచం అట్లా ఆగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఈ నాదాన్ని కూడా ఒక జోడించాలి, ఎందుకంటే అది కూడా మనలో ఉన్న నాదమే. కాబట్టి ఈ సంగీత నాదాలు, సంగీత ఏమైనా లేకపోతే ఈ శ్లోకాలు కానీ అలాంటివి కూడా పెట్టుకున్నాం అనుకోండి, విష్ణు సహస్రనామాలు అన్నిట్లో కూడా మనకి అవే ఉన్నాయి అన్నమాట. మంత్రాలలో కూడా మనకి ఆ నాదం ఉంటుంది, కాబట్టి అవి పెట్టుకొని కూడా మనము ధ్యానం చేసుకోవచ్చు. ఓకే, సో ఈ రకంగా మనము లోపలికి వెళ్తాము. పత్రిసారి ఏమన్నారు మరి, ఎవరైనా క్వశ్చన్ చేశారు కూడా నన్ను, ఏంటి మీరు పతాంజలి యోగ సూత్రాల లెక్క ఇక్కడ నుండి అక్కడికి పోవడం కానీ మీరు ఏంది డైరెక్ట్గా ధ్యానంకి వెళ్ళిపోయారు అని అంటారు. అరే మరి అంటే పోయిన జన్మలో చేసిన సాధన ఏమైంది, మరి వాళ్ళకంటే పూర్వజన్మ గురించి కొంచెం కూడా అవగాహన లేదు, మనం అవన్నీ చేసేసుకున్నాము అని. అంటే వెంటనే ఇక్కడ ఒకవేళ చేయకపోయినా పత్రిసారి ఏమన్నారు, ఏమి చేయకపోయినా చాలా అహంకారం ఉంది, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, అయినా ధ్యానంకి రా, మొత్తం పోతాయి. ఎందుకంటే ధ్యానం అనేది అక్కడికి వెళ్ళినాక అన్ని ఆటోమేటిక్గా మనము వెజిటేరియనిజం అయిపోతున్నాము, శాకాహారము. ఓకే, శాకాహారంకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము, ఆల్రెడీ యమ నియమాలు పట్టించేస్తున్నాము. చేయకూడదు అనేది, మన అహింస చేయకూడదు అనేది వెంటనే ఇందులోకి వచ్చేస్తుంది. ఏం చేయాలి, సత్యమే మాట్లాడాలి అనేది ధ్యానమే మనకి సత్యాన్ని మాట్లాడేది నేర్పిస్తుంది. కాబట్టి మనకు ఇవన్నీ మెట్లు తీసుకొని మళ్ళీ ఈ మెట్లు తీసుకునేసరికి అందరూ ఏం చేస్తున్నారు, ఈ మెట్ల దగ్గరనే ఉండి వీటిని ఇక్కడ ఆ యమ నియమాల దగ్గరే అయిపోతుంది జన్మంతా. మళ్ళీ వేరే జన్మ తీసుకుంటున్నారు, మళ్ళీ వచ్చి మళ్ళీ యమ నియమ. కానీ పత్రిస్ గారు ఏమన్నారు, ధ్యానం దగ్గరికి వెళ్ళిపోండి, తర్వాత ఈ యమ నియమాలు అన్నీ ఆ 7 స్టెప్పులు ఆల్రెడీ దీంట్లోనే నిమిడి ఉన్నాయి, ఇక్కడ క్లీన్ చేయండి, అన్నీ క్లీన్ చేయాలి. ఇక్కడ మనసు శుద్ధి ఇక్కడ కూడా చేసుకోవచ్చు, దానికి కొంచెం టైం పట్టొచ్చు. ఓకే, కానీ
టైం పట్టినా పర్వాలేదు. ఓకే. 20 సంవత్సరాలు చేస్తున్నా తప్పేం లేదు. కానీ మనము ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నామా? నేర్చుకుంటున్నామా? ఆ స్థాయికి చేరుకుంటున్నామా? నాలో మార్పులొస్తున్నాయా? అది ముఖ్యము. మార్పులు రావట్లేదు. మరి లేకపోతే వెనకకెళ్ళిపోతున్నానా? వెళ్ళొచ్చు. మరి రావట్లేదు. సో, ఇంకా కొంచెము బలాన్ని పెంచాలనమాట. సో, ఆ రకంగా మనము ధ్యానంకెళ్ళి ధ్యానం తర్వాత అది నిర్వాణంకి వెళ్తామనమాట. సో, ఆ రకంగానే నేను అన్నీ నేర్చుకొని వచ్చాను. నా దగ్గర డిసిప్లిన్ నేర్చుకున్నాను బాగా. మళ్ళీ ఏకత్వం అనేది అందరూ ఒక్కరే అనే భావం కూడా నాకు మా తల్లిదండ్రులు పెట్టారు. ఈవెన్ దో నాకప్పుడు తెలీదు. జ్ఞానం ఏంటి, ఇలా ఉందేంటి అని అనుకునే సమయంలో అనుకునేదాన్ని. కానీ నేను ఏంటంటే చాలా ఎ సహాయం చేయాలి అనేది పెట్టుకునేదాన్ననమాట. ఆ రోజు నేను సహాయం చేయకపోతే అమ్మగారికి ఇంట్లో కిచెన్‌లో గానీ ఎక్కడైనా, ఆ రోజు నేను తిండి తినడానికి అర్హురాలిని కాను అని నాకు అప్పుడే ఆ బీజం వచ్చేసింది. మేబీ అది నాకు పూర్వజన్మ సుకృతమో ఏమో! ఇప్పుడొచ్చినాక చూస్తే అరే! అంత చిన్నప్పుడే నేను చక్కగా ఆ రోజు రాత్రి అనుకునేదాన్ని ఎలా చేశానా లేదా నేను అంతా. ఆ రోజు నేను చేయకపోతే నాకు తిండి నేను అర్హతను కాను అనేది అప్పుడే తెలిసింది. అప్పటి నుండి నాకు ఇప్పటి వరకు నేను రోజు చూసుకుంటానన్నమాట. ఈవెన్ నాకు మంచిగా ఆరోగ్యం బాలేకపోయినా ఏమున్నా ఆ రోజు నేను తినడానికి అర్హత సంపాదించుకున్నానా లేదా అని చూసుకునేదాన్ని. ఓకే. ఇక్కడ ధ్యానం వచ్చినాక నన్ను నాలో నేను వెళ్ళానా? ధ్యానం చేశానా? ధ్యానం చేయకపోతే నాకు ఆ రోజు తిండి అర్హత లేదు. ఆ రోజు బతికే అర్హతే లేదు. ఇంకా కొంచెం లోపటికనమాట. కాబట్టి ధ్యానం అనేది ప్రతి ఒక్క రోజు మనం ఎలా బ్రష్ చేసుకుంటామో ఆ రకంగా పెట్టుకోవాలి అనేది గట్టిగా పెట్టుకున్నాను. దాని తర్వాత రోజు నన్ను నేను అర్హత సంపాదించుకోవడం అంటే నాలో ఉన్న ఆరిషడ్ వర్గాలు కావచ్చు. ఓకే. లేకపోతే నేనేమన్నా ఎక్కడైనా తప్పుగా మాట్లాడానా? లేకపోతే నన్ను నేను ఆ ప్రశాంతత, ఆ ధ్యాన స్థాయికి వెళ్ళగలిగానా? లేకపోతే నా మనసు ఏమన్నా చలించిందా? ఒకవేళ మనసు చలిస్తే ఎందుకు చలించింది? అని దాని మీద నేను రోజు సాధన చేయడం అనమాట. అది ఆ రోజు నేను అర్హత సంపాదించుకున్న రోజు. సో, ఆ రోజు అలా లేకపోతే నేను ఉండాల్సిన పని లేదు. కాబట్టి ప్రతిరోజు ఇక్కడ బయట సహాయం చేసేది అప్పుడు స్టార్ట్ అయితే, ఇప్పుడేంటి నాలో నేనెళ్ళడము, తర్వాత ఇంకొక స్టెప్ ఏంటి, నా చుట్టుపక్కన వాళ్ళకి ఏమన్నా నేను బాధ పెట్టిచ్చానా? లేకపోతే నేనేమన్నా వాళ్ళల్లో కూడా మార్పు తెస్తున్నానా? ఇప్పుడు నేను మార్పు తెచ్చుకున్నాను. అది అయిపోలే కదా నా జర్నీ. ఎందుకున్నాను మరి ఇంకా ఇక్కడ? నా చుట్టూ వాళ్ళకి, అది ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, ఎవరొస్తే వాళ్ళు. కాబట్టి నా ధ్యేయం ఏం పెట్టుకున్నాను? ఎవ్వరొచ్చినా నా దగ్గర నుండి జ్ఞానమే పొందుతారు. నేను జ్ఞానమే ఇవ్వగలను. ఇంకా దాని తప్ప ఏది ఇవ్వలేను. అన్నీ ఉన్నా గానీ వాటన్నిటికి జీరోనే. అవసరం లేదు. ధ్యా ధ్యానము, జ్ఞానము, ఫుడ్ పెట్టడము. ఓకే. సో, పత్రి సార్ ఏమన్నారు? ఫుడ్డు. మనకు ఫస్ట్ మనము ఆహారము. ఎందుకంటే ఆ ఆహారం కూడా పరబ్రహ్మతో సమానము. కాబట్టి ఫుడ్ పెట్టండి వచ్చిన వాళ్ళకి. తర్వాత ధ్యానం నేర్పించండి. ఎలాంటి పరిస్థితుల్లోనే రానివాళ్ళు. అన్నము పెట్టి పంపించాలి. అదొక మన ఫస్ట్ నుండి సంస్కారం ఉంది. ఆ సంస్కారమే మన పత్రిజీ సార్ కూడా మనకి నూరిపోశారు. సో, అందుకే ఎక్కడికెళ్ళినా మన ధ్యానం వాళ్ళ దగ్గరికెళ్తే వాళ్ళకి ఫ్రీ భోజనాలు. ఎందుకంటే అది మన విశ్వం ఇస్తుంది మనకి ఫుడ్డు. మనము విశ్వం అయిపోయినాక ఫుడ్డు ఆటోమేటిక్‌గా వస్తది. ఫుడ్ కోసం బాధపడాల్సిన అవసరమే లేదు. జాబ్ చేయాల్సిన అవసరం లేదు. చదువుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు పుట్టి, నువ్వు సంస్కరించుకొని, నువ్వు ధ్యానం చేసి, నీలో ఉన్నవి అవన్నీ శూన్యం చేసుకొని పోతే చాలు. జీవితం ధన్యమైనట్టే. అంతే కదా! అది ముఖ్యము. కాబట్టి నేను మా పిల్లలకు కూడా చెప్తా. ఓకే. చదవాల్సిన అవసరం లేదు. జాబ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నువ్వు డిసిప్లిన్‌గా ఉన్నావా? నీ మనసు శుద్ధి చేసుకున్నావా? అనేది మాత్రం నేను ఖచ్చితంగా రోజు చూస్తాను. ఏ రకంగా ఉన్నావు? నీలో అలవాట్లు పోతున్నాయా లేదా? ఎలా ఉంటున్నావు? అనేది మాత్రం నేను దానికి తగ్గేదే లేదు. అదనమాట. అది పిల్లలకి నేర్పించాలి. చదువు కాదు. సంస్కారం ఎలా ఉంది?
అది మెయిన్. అది వస్తే అన్నీ వస్తాయి. చదువు వచ్చేస్తుంది, ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది. దానికి భయపడాల్సిన పని లేదు. ఇది కావాలి, ఇది లేనిది అదంతా వచ్చినా అన్నీ సున్నానే. పత్రి సార్ ఒకసారి ఒక సంభాషణలో రామకృష్ణ పరమహంస యొక్క బోధన తీసుకొచ్చారు. నేను ఈ మధ్య వినడం జరిగింది. ఏమన్నారు? ఎన్ని ఉన్నా ధ్యానం లేకపోతే అన్నిటికీ విలువ సున్నా. సున్నా. ఎంతైనా ఉండని, నువ్వు పెద్ద సంగీత విద్వాంసుడైనా ఉండని, ధ్యానం చేయట్లేదా? సున్నానే. పెద్ద ఢిల్లీకి రాజు కావచ్చు, ధ్యానం చేస్తున్నావా? చేయట్లేదు, సున్నా. ఈ విలువ సున్నా. అదే ఈ ధ్యానం చేయని, అన్ని ఏమి లేకపోయినా నువ్వు విలువ చాలా. ఆ సృష్టితో సమానం. ఎందుకంటే మనం సృష్టికి సంబంధించిన వాళ్ళము. సో ధ్యానము సృష్టి కరెక్ట్గా ఆ రెండే ఉంటాయి. కాబట్టి ఆ రకంగా మనం పిల్లల్ని పెంచాలి. ఓకే, ఒడుగుదొడుగులు వస్తాయి. సో వాళ్ళని ఎలా క్రమశిక్షణలో తీసుకురావాలి, ఏది మాట్లాడాలి, ఇప్పుడు ఎలా ఉండాలి, వాళ్ళు వినట్లేదు అన్నప్పుడు మనం ఎలా పక్కకు తల్లుకొని సైలెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, మనల్ని చూసి నేర్చుకుంటారు వాళ్ళు 100%. 100% మనము అదేదో నాలో తగ్గింది కావచ్చు, అదేదో నేను వాళ్ళు సరిగ్గా ఆ రోజు భోజనం చేయలేదు, ఒకవేళ లేకపోతే వాళ్ళు ఒకవేళ నాన్ వెజిటేరియన్ అవుతున్నారు పిల్లలు, ఫ్యామిలీనో మనము ఆల్రెడీ అయ్యాము, అప్పుడు ఏం చేయాలి? మనల్ని మనం శిక్షించుకోవాలి. ఆ శిక్షణ అదేదో మనతో అంటుకొని ఉంది, ఇంకా అదేదో విడిపోవడానికి మనము ఇంకా సాధన పెంచాల్సి వస్తుంది. మనం ఏం చేస్తాము? వాళ్ళ మీద ఎనర్జీస్ పెట్టేస్తాము. ఓ ఎందుకు 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 లేదు. నీ యొక్క ఆ ఆ క్షమాగుణముగా తగ్గిందో, ఆ ప్రేమ గుణం తగ్గిందో, పోయిన జన్మలో ఏదో చేసుకున్నాం కాబట్టి కదా వీళ్ళందరినీ తీసుకొచ్చాము. ఓకేనా? కాబట్టి మన యొక్క సాధన పెంచాలి, మన ప్రేమ వాళ్ళకి క్షమించాలి అని చెప్పి ఆ క్షమాగుణం రోజు మనము ధ్యానంలో నన్ను క్షమించు, అదేదో నేను చేసుకున్నాను కాబట్టి మీరు నా ముందు వచ్చి మీరు అలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి మనం క్షమించుకుని చేస్తే అది అప్పుడు మన కర్మలు తొలగిపోతాయి ధ్యానంలో. అప్పుడు వాళ్ళు చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతారు. ఆ రకంగా ఉంటుంది. సో ఏదైనా మనకు బాధిస్తుంది అంటే ఎవరు చేయాల్సింది సాధన? వాళ్ళ మనమా? మనమే. మనకు బాధిస్తుంది వాళ్ళు. కాబట్టి మన చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా లేకపోయినా అది మనకే బాధ అనిపిస్తుంది. ఈవెందో మనం అక్కడ నిర్వాణంకి వచ్చేసినా కావచ్చు. అందుకే ఎందుకు ఋషులు, రమణ మహర్షులు వాళ్ళందరూ వెళ్ళి సాధన చేశారు అక్కడ. వాళ్ళు వచ్చేసింది వాళ్ళకి నిర్వాణం. అందరి కోసము. అయ్యో ఈ ఈ ప్రపంచము ఎట్లా మారాలి? ఎందుకంటే మనము ప్రపంచానికి సంబంధించిన వాళ్ళం, మనము విశ్వానికి సంబంధించిన వాళ్ళం. కాబట్టి విశ్వం కూడా మన తండ్రి. ఓకే, సో విశ్వంలో బ్రతికే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబం. కాబట్టి వాళ్ళు బాధిస్తున్నారు అంటే వాళ్ళకు చిన్నతనం నుండి ఏదో ఉన్నాయి, వాళ్ళకు వాళ్ళ నుండి అట్లా అట్లా వస్తుంది. కానీ మనం ఇప్పుడు వచ్చి అందరం ధ్యానులు ఏం చేస్తున్నాం? దాన్ని స్టాప్. మనము ఇక్కడ నుండి మనము ఒక్క ప్రాపంచికం అనేది మనము వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు, ఇక్కడే ఆపేయాలి. మనతో ఆగిపోతుంది, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా ఆగిపోతుంది. ఓకే, అప్పుడు నేను అనుకునేదాన్ని, అరే మా ఫ్యామిలీ మెంబర్ వినే మారట్లేదేంటి, ఇంత ఘోరంగా ఉన్నారు అహంకారంతో, ఎలా ఏంటి నా ప్రయత్నము అస్సలు ఎవడా? రేపు చనిపోతే ఏమవుతుంది అతనికి? ఓకే, మళ్ళీ పుడతాడు, పుట్టి మళ్ళీ వాటితోనే వస్తాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రపంచాన్ని పాడు చేయడానికే కదా ఇవన్నీ వస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి? లేదు, వాళ్ళు నన్ను ఎంచుకొని వచ్చారు కాబట్టి కంపల్సరీ వాళ్ళల్లో బీజము పడుతుంది. వచ్చే వరకు వచ్చేటప్పుడు వాళ్ళు ఒకవేళ వస్తే వాళ్ళు ఈ రకంగా రారు, ధ్యానిగానే వస్తారు. ప్రతి ఒక్కరు ధ్యానిలో ఉన్న ప్రతి ఒక్క ఎవరైతే మిమ్మల్ని కనెక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ ధ్యానులై వస్తారు. కాబట్టి మనము చాలా మంచి ఎరుకతో ఉండి వాళ్ళల్లో బీజం నాటడమే మనం చేయాల్సింది. ఖచ్చితంగా వస్తారు. మనల్ని ఎవరో బీజం నాటారు, ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మల బీజాలు నాటారు. కాబట్టి మనం ఇంత ఖచ్చితంగా వచ్చాము. కాబట్టి మనము ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి. అందుకని మీకు అందరికి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే మనము చాలా గట్టిగా ఉండాలి. ఆ బీజాన్ని గట్టిగా చేసుకుంటూ మన చుట్టుపక్కల మనం గట్టిగా ఉంటేనే కదా, మనం ఎరుకుతూ ఉంటేనే మన చుట్టుపక్కల వాళ్ళకి ఎప్పటికీ మనకు అదే దృష్టి. ఏం దృష్టి? ఈ మనిషిని ఎలా క్రమశిక్షణతో పెట్టాలి, ఎలా ధ్యానిగా మార్చాలి, మనది అయిపోయింది.
అది మనం చేసే ప్రయత్నమే మళ్ళీ. వాళ్ళని ఏదో తిట్టో, కొట్టో, అరే ఇంకా అవుతలేవా ఇంకెన్ని అది గాదు. మనం చేసే ఇంకా క్రమశిక్షణ తగ్గుతుందనుకుంటా. మనలో లేదింకా. అది వాళ్ళకి అందట్లేదు. కాబట్టి నేనెప్పుడైతే నాకు బాధ అనిపిస్తదో అప్పుడు నేను ఆ రోజు నాలో నేను చాలా డీప్‌గా పోతాననమాట. మాట్లాడడం అన్నీ పక్కన పెట్టేసి మనము డీప్‌గా పోతాము. అప్పుడు వాళ్ళకి వెంటనే ఆ ఎనర్జీస్‌తోని వాళ్ళని చూసి వాళ్ళు మనల్ని చూసి వాళ్ళకు సిగ్గనిపిస్తది. అమ్మో! మా మమ్మీ ఏమన్నా తిడతదేమో! అయ్యో! ఏం చెప్పిందో, ఏం చేయలేదో. అవునా కదా! ఇప్పుడు డిసిప్లిన్‌గున్న ఫాదరు మనకి చిన్నగున్నప్పుడు నాన్న తిట్టేస్తారు. అప్పుడు తర్వాత పిలవకపోతే నేను నాన్న తిట్టిన తర్వాత రూమ్‌కెళ్ళి పిలవకపోతే ఎప్పుడు పిలుస్తారు నన్ను? ఎప్పుడు పిలుస్తారు? ఎప్పుడు పిలుస్తారు? అని చెప్పి చూసుకునేదాన్ని. ఆ రకంగా అనమాట మన పిల్లలు కూడా ఓహ్! నేనేం తప్పు చేశాను? ఎందుకలా మా మమ్మీ మాట్లాడట్లేదు. ఆ రకంగా మనలో మనం సాధన పెంచుకోవాలి. ఓకే. అప్పుడు ఆ ఎనర్జీస్‌తోనే వాళ్ళు మనల్ని చూసి చూసి ఓహ్! నాకు నిన్న ఏదో చెప్పింది అది చేయలేదు, అది చేయాలి అనేది ఆటోమేటిక్‌గా వాళ్ళకి గుర్తొస్తది. ఆ గుర్తు వచ్చేటట్టు మనమే చేయాలి. అంతేగాని వాళ్ళలో వాళ్ళకి రావట్లేదు అంటే మనదేదో కూడా తప్పుంది. కాబట్టి ఆ రకంగా నేను ప్రతిదానికి క్వెషన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో, అప్పుడు నాకు క్వెషన్ చేసుకున్నప్పుడు మనలో ఉన్న అజ్ఞానం బలమవుతది. మనం చేసే సాధన బలమవుతది. అది మళ్ళీ మనకే. ఎందుకంటే మనం ఇక్కడికే కాదు కదా! నిర్వాణం అయిపోతే అయిపోయిందా మన పని? నిర్వాణం తర్వాత ఏం లేదా? ఉంది. పైకెళ్ళినాక ఇంకా పెద్ద పెద్ద పనులున్నాయి. కాబట్టి అసలు అక్కడి వరకు మనము నిర్వాణం అనే అది ఆ అర్హత సంపాదించాలంటే అది చెప్పాలన్నా, చేయాలన్నా అర్హత కావాలి గదా దానికసలు. ఆ అర్హత ఉందా మనకి? అనేది మనము ప్రతిరోజు క్వెషన్ చేసుకోవాలి. ప్రశ్నించుకోవాలి మనల్ని మనము. అర్హత ఉందా? ఆ మాట్లాడేది అది ఎంత మంచి పవిత్రమైన వర్డ్. కాబట్టి దాన్ని మనము ప్రూవ్ చేయాలి. రోజు చేయాలి. సాధన చేయాలి. రోజు రోజు ప్రతి క్షణం నిర్వాణంలోనే ఉండాలి. అదేదో ఎప్పుడో వస్తది కాదు. ఇప్పుడు చేసేదే. ఇప్పుడు ఈ ఈ నిమిషం చేసేదే నిర్వాణం. ఇప్పుడే చేయాలి. అదేదో ఎప్పుడో కాదు. ఓకే. సో, ఇప్పుడు చేస్తుంటే దాన్ని మననం, శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం అంటే వింటూ వింటూ, మననం అంటే దాన్ని నెమరు వేస్తూ తర్వాత నిధిధ్యాసనం. అదే ఎప్పటికీ ఎల్లప్పుడూ ధ్యాస అయిపోతుంది మనకి. కాబట్టి ప్రాపంచికంలో ఉన్నాం కదా ఎలా? ప్రాపంచికంలో కూడా ఇలాగే ఉండాలి. వాళ్ళందరూ నా గురువులు. నేనిక్కడ వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవడానికొచ్చాను. ఏ ప్రాపంచం కూడా ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం కాకుండా పోదు. అక్కడి నుండే వచ్చింది. వాళ్ళు ఒకటి చేస్తున్నారు అంటే మనం వాళ్ళని తీసుకొనొచ్చాము. మరెట్లా నేనయిపోయినంక ఎట్లా అంటే నువ్వయిపోయినంక వాళ్ళొస్తారు. అప్పటి వరకైతే నువ్వు ఓపిక పట్టు. కంపల్సరీ వస్తారు. అది మన నమ్మకమే మనల్ని తీసుకెళ్తది. రారు అంటే రారు. వస్తారంటే వస్తారు. ఓకే. నమ్మక వ్యవస్థ. ఎలా పనిచేస్తది నమ్మక వ్యవస్థ? ఒక నమ్మకం ఉంది. నువ్వేదంటే అదే అవుతది అని చెప్పి విన్నాము. మరది అవుతుందా లేదా అని మనము క్వెషన్ చేసుకోవాలి. అవుతది. ఎందుకంటే మనం అవ్వట్లేదు అని అంటున్నాము. ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్క పదం మనం ఏం మాట్లాడుతున్నామో ఒకసారి గమనించుకోవాలి. ఎరుకుతూ ఉండాలి. ఏమంటున్నా నేను ఓ వీళ్ళు ఎప్పటికి మారరు అంటున్నావా? మారరు అంటున్నావు అనంటే మారరు. కంపల్సరీ మారరు. ఎందుకు మారరు? ఎందుకు అంటే మనము ఈ ఆధ్యాత్మికంగా వచ్చిన తర్వాత మనం ఏది అంటే అదే జరుగుతది. అది అన్నమాట. అది ప్రాపంచికంలో కూడా అంతే. వాళ్ళేం జరిగితే అదే జరుగుతది. కానీ మనకింకా చాలా ఫాస్ట్‌గా జరుగుతది. కాబట్టి మనం చెప్పేది ఎందుకంటే మనం ఆ సృష్టితోనే ఆ ధ్యానం చేస్తున్నాం కాబట్టి చాలా ఫాస్ట్‌గా ఉంటది. అదే ప్రాపంచికంలో వాళ్ళకి చాలా స్లోగా జరుగుతది. వాళ్ళకి కూడా జరుగుతది. వాళ్ళకి కారు కావాలంటే కారు కొనుక్కుంటున్నారు. వాళ్ళకి జాబ్ కావాలంటే జాబ్ తెచ్చుకుంటున్నారు. అవునా కదా! సంకల్పం. సంకల్పం ప్రతి ఒక్కరి దగ్గర శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించుకొని సంకల్పాలు వాళ్ళు నిజం చేసుకుంటున్నారు. కానీ మనమేం సంకల్పము అత్యధికమైన సంకల్పము. అక్కడికి అవన్నీ అయిపోయినాయి. ఈ కార్లు, బంగ్లాలు అవన్నీ ఉంటే ఉండని లేకపోయినా లేకపోదు. ఓకే. ఉంటే గూడా మనము దాన్నేం చేసుకుంటాము, మంచిగా ఉపయోగించుకుంటాము. అబ్బా! నాకొక పెద్ద హాలుంది. అబ్బా! అందరూ ఒక ఆదివారం, శనివారం మంచిగా మా ఇంట్లో ఇలాంటి సత్సంగం చేసుకుంటే ఎంత చక్కగా ఉంటుంది అనే సంకల్పాలు పెట్టుకోవాలి. ఒక ఇంట్లో వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వట్లేదని ఒకటి అడ్డొస్తది. వచ్చినంక ఓకే. వాళ్ళు కూడా నన్ను సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా చక్కగా ధ్యాని అవుతున్నారు. ఎప్పుడు సహకరిస్తారు వాళ్ళు?
ధ్యాని అవుతూనే సహకరిస్తారు, అవనంత వరకు సహకరించరు. కాబట్టి మన ఉద్దేశం ఏం కావాలి, సంకల్పము, వాళ్ళు ఏ రకంగా నేను ధ్యానికి తీసుకురావాలి, ఏ రకంగా ఏం చేస్తే నేను ఇంకా ఎంత ఏం మాట్లాడితే. కాబట్టి వాళ్ళని స్లోగా ఒక్కొక్క మెట్టు వాళ్ళతో మాట్లాడే విధానము మార్చుకోవాలి. అది మాట్లాడే విధానం వాళ్ళతో మాట్లాడినప్పుడు మనలో మార్పు జరుగుతుంది. అంటే అదొక కళ. మనల్ని మనం వెళ్ళిపోవడము ఒక ఒక స్థాయి. ఈజీగా వెళ్ళిపోతామండి, ఎవరు డిస్టర్బ్ చేయరు, టక్కున వెళ్ళిపోతుంది నిర్వాణం. కానీ వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు వేరే వాళ్ళని తీసుకురావడం కదా అసలైన మీ కళ వస్తుంది. ఓకే, ఒక టీచర్ అయిపోవాలంటే ఈజీ. ఇంకొక నీ ఒక ఒక స్టూడెంట్ని, ఒక విద్యార్థిని టీచర్ చేయడంలో కదా నీ ఇంకొక స్థాయి వస్తుంది. అవునా కదా? కాబట్టి మనము ఇంకొకరిని పై మెట్టుకు తీసుకొస్తున్నామా లేదా, మనలా చేస్తున్నామా లేదా అనేది ఇంకొక కళ. కాబట్టి మన పత్రి సార్ ఏం చేశారు, ప్రతి ఒక్కరిని గురువుగా మార్చేశారు. మొదటి రోజే, ఎప్పుడో మార్చడం కాదు. 5 సంవత్సరాలు చేయయ్య సాధన, తర్వాత ఆలోచిద్దాం నీ గురుతత్వాన్ని అన్నారా? ఈరోజు నేర్చుకున్నావా, ధ్యానం వచ్చిందా, నువ్వే గురువు, పో వెళ్ళు, గురువు ఓ, అందరికీ కళ్ళు మూసుకొని ఇదే చెప్పు, నువ్వే గురువు. ఓకే, కాబట్టి ఎప్పుడో కాదు, గురుతత్వము ఇప్పుడే. బండ చాలా ఛాలెంజెస్, చాలా ఇబ్బందులు ఉన్న మనుషుల మధ్య ఉంటే అది ఇంకా గట్టిగా అవడానికి, ఇంకా పెద్ద స్థాయిలో వెళ్ళడానికి. ఉట్టిగానే కాదు కదా అర్హత. మనం ఇక్కడ అయిపోయినాక, నిర్వాణం అయిపోయినాక ఆ పైకి హాయిగా పైకి వెళ్ళి నేను అదే కలలు కనడం కాదు, అక్కడ నేను సేవ చేస్తున్నా అంటే అక్కడికి చేరుకున్నావా మరి? ఓకే, అంటే నువ్వు ఆ మధ్యలో ఉండాలి, ఆ ప్రపంచం మధ్యలో ఉండి ఎలా వ్యవహరిస్తున్నావు అనేది చూడాలి. కాబట్టి మనము ప్రపంచం మధ్యనే ఉండాలి. ఆ నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్ కాదు, అందరూ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అందరు అక్కడికి రావాల్సిందే. కాబట్టి మనము వాళ్ళ మధ్యలో ఉండి కూడా వాళ్ళని ఎలా మార్చాలి. ఓకే, సో పత్రిసారు ర్యాలీలు చేసేవాళ్ళు, శాకాహార ర్యాలీలు చేసేవాళ్ళు. ఓకే, కొందరికి శాకాహార ర్యాలీలు కాదు, ఇంట్లోనే శాకాహార ర్యాలీ చేయాల్సి వస్తుంది రోజు. ఓకే, అట్లా అని మనము ఓకే వీళ్ళు మారినాకనే నేను బయట ప్రపంచానికి పోయి చెప్తాను, వీళ్ళు మారేంత వరకు లేదు అంటే కూడా కాదు కదా. అంటే నువ్వు ఒక్కరినే పట్టుకొని, సరే అది ఒకవేళ అదే ఇబ్బంది అదే ఉందనుకోండి మీ వ్యవహారంలో, కానీ మీ సంకల్పం గట్టిగా పెట్టుకొని అక్కడ కూడా చేసుకుంటూ ఇలా కొన్ని ఏ రకంగా అయితే నేను ఇంకా చాలా మందిని పంచగలుగుతాను, ఏ రకంగా ఈ ఉన్న వ్యవహారం ఉండని, ఈ ఈ ఇది తెచ్చుకున్నా ఎవరేం అడ్డొచ్చినా నేను ఇంకే రకంగా ఇంకా చాలామందిని వీళ్ళలో ఉంటా, వీళ్ళను మారుస్తా, అందరినీ కూడా మార్చా. ఎలా అంటే నది పైన నుండి ప్రవహించే నది చీలుకలుగా వస్తుంది, ఎవరైనా ఆపగలరా వాళ్ళని? ఏదో ఒక సన్న చీలిక ఉన్న దాన్ని పట్టుకొని పోతుంటుంది, అంతే కదా. అంతేగాని దానికి పెద్ద కాలువ ఉండి పెద్దగా ఉంటేనే నేను బాగా నడుస్తాను అనుకుంటుందా? అలా అనమాట. మనం అందరము నీటి ప్రవాహం వలె ఉండాలి. అంటే ఏ చిన్న ఎదురు వచ్చినా మనకి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకొని ఆ చీలికలు ఎలా పోతున్నాయి, ఆ చీలికల లెక్క చేస్తుంటేనే కదా మనకు విశ్వం అనేది సహకరిస్తుంది. మనం ఏం చేస్తాము, ఈ సమస్య పోయినాకనే నేను ఇది చేయగలను అనేది పెట్టుకుంటాం. అది నీ నమ్మకం. ఇది ఉన్నా లేకున్నా వీళ్ళందరూ మారుతున్నారు, అది నేను నాలో మార్పు తెచ్చుకున్నాను, అది అందరూ మారుతారు, అందరూ నాకు సహకరిస్తున్నారు. మార్పు అంటే అదేదో మనకి హాయిగా నాకు మంచిగా విఐపి ఒక ఒక రాణి లెక్కనో నన్ను సన్మానిస్తున్నారని కాదు కదా. మనము సన్మానించకపోయినా మనము ఆ స్థాయే. మనం ఎప్పుడు నిండుకుండే, సన్మానించాలని కాదు మన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు మారాల్సింది, వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళాలి, వాళ్ళు ఈ స్థాయి నుండి ఆ స్థాయికి ఇలా తీసుకెళ్ళాలి. ఎన్నో ఉంటాయి వాళ్ళల్లో చిన్నప్పటి నుండి తీసుకొచ్చినాయి. వాళ్ళు అనుకుంటే చెడ్డవాళ్ళు ఎవ్వరు కాదు. వాళ్ళు ఒకరి దగ్గర నుండి ఒకరు అలా అనుకుని భావించి ఆ తల్లిదండ్రుల్లో వాళ్ళ వాళ్ళ కుటుంబం అలా ఎంచుకొని ఆ రకంగా మన జీవితంలో పడ్డారు. మనం అనుకుంటారే నేను ఇంత చేసినాక ఇలాంటి వాళ్ళు ఇంట్లో పడ్డానేంటి అని ఎప్పుడు క్వశ్చన్ చేసేదాన్ని. అంటే మంచోళ్ళకి మంచిగా ఉండాలి కదా, మంచోళ్ళకి మంచిగా ఉంటే నీ మంచి ఎందుకు, దేనికి పనికి వస్తుంది నీ మంచి? మంచోళ్ళు ఆ ప్లేస్లలో ఉంటేనే కదా నీ మంచి పని చేసేది, వాళ్ళకి కదా పని చేయాలి.
అంతే కదమ్మా! కాబట్టి మనం ఎప్పుడు ధ్యానుల మధ్య కాదు. ధ్యానుల మధ్య కాకని పరిస్థితులు వచ్చినా వాళ్ళతోని కూడా అలా మాట్లాడే విధానం ఎలా మాట్లాడుతున్నాం. పర్వాలేదండి మీకెప్పటి నుండో పాపం మీరు మంచివాళ్ళే. మీకు చిన్నప్పటి నుండి మీకు అలా అలవాటయ్యింది. కాబట్టి మీరు ఆ రకంగా చేస్తున్నారు. మీదేం తప్పు లేదు. కానీ వెంటనే పోతుందండి మీకు అని చెప్పి అలా వాళ్ళకి కూడా ధైర్యం చేయాలి. మీరిలా కోపంగా ఉన్నారు. మీదేం కాదు. మీ తప్పు కాదు. మీకు అలా సంస్కారాలు చిన్నప్పటి నుండి అలా ఆ వాతావరణము చుట్టుపక్కలను ఎవరినో చూసి మీరు అలా అనుకున్నారు చిన్నప్పుడు చిన్న పిల్లలు ఏమనుకుంటారో అలాగే ఉండిపోతుంది. అది మీకు ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. అంతేగాని మీరు చాలా మంచివాళ్ళు. ఎవ్వరు కూడా చెడ్డవాళ్ళు కాదు. అందరూ దేవుళ్ళే. పుట్టిన ప్రతి మనిషి దేవుడే అని మనము వాళ్ళకి నమ్మకాన్ని ఇవ్వాలి. అప్పుడు వాళ్ళ అమ్మ నన్ను ఎవ్వరు కూడా ఇప్పటివరకు కోపిష్టి అనలేదు. మేడం మీరొక్కరన్నారు. అమ్మా మీకు ధన్యవాదాలు మేడం అని వాళ్ళల్లో ఎంత ఆనందము, ఎంత ఎనర్జీ వస్తుంది తెలుసా? మనం ఏం చేస్తాం? ముద్రేసేస్తాము. అయ్యా కోపిష్టి ఎప్పుడు ఇట్లా చేస్తారో తెలియనప్పుడు వేస్తామండి. నేను వేసాను. ఎందుకంటే నేను కూడా ఎదుగుతున్నాను కదా! సో, కానీ ఒకరోజు మనమే ఆ స్థాయికి రావాలి. ప్రతి ఒక్కరు దేవుళ్ళే అనే స్థాయి కదా మనకు ఈ ఉపనిషత్సు, ఈ ఈ శ్లోకాలు గానీ, ఈ మనకు ఈ ఫిలాసఫీ అవన్నీ భా భాగవతం గానీ, రామాయణం గానీ, భగవద్గీతలు గానీ ఇది కదా మనకు చెప్పేది. కాబట్టి మనం ఎప్పుడూ ధ్యానము, జ్ఞానము 2 రెక్కల వలె. ఓకే. పత్రిసారి చెప్పారు కదా! తులసి దళంలో చెప్పారు. మనం జ్ఞానము తీసుకెళ్ళాలి, ధ్యానము తీసుకెళ్ళాలి. అన్నీ తీసుకెళ్తూ ఉంటే మనకి చక్కగా మన బుద్ధి గట్టిగా ఉంటుంది. అప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి ఇవన్నీ మాట్లాడడమే కదా! లేకపోతే ఏం చేస్తాము? అందరికీ తప్పు పడుతున్నాం. అందరిని తప్పు పడుతున్నామంటే ఏంటి? మనలో ఉంది ఆ తప్పు. లేకపోతే తప్పు అనేది మాట్లాడము. మనము దేవుడు అయిపోయినాక దేవుడి మాటలే మాట్లాడాలి గానీ, దేవుడిలో ఉందా? ఒక ఒక మంచోడు, చెడ్డోడు అనేది ఉందా? ద్వంద్వాతీతం కదా దేవుడు అనేటోడు. ఆ విశ్వం అనేది ద్వంద్వం నుండి బయటికి రావాలి కదా! ఈ ద్వంద్వాల దగ్గరే ఉన్నాం మనము. మంచి, చెడు, పగలు, రాత్రి. కాబట్టి ఈ ధ్యానం నుండి మనకు పగలు లేదు, రాత్రి లేదు. అంతా ఒకటే. పగలు ఒక శ్లోకంలో భగవద్గీత శ్లోకంలో ఉంటుంది కదా! అకర్మణ మనకి కర్మగా ఉంటుంది. కర్మ అకర్మగా ఉంటుంది. కర్మ చేసేటప్పుడు మనము అకర్మిగా ఉంటాము. ఎలా? మనకి నిస్వార్థ భావంతో ఉంటాము. సెల్ఫ్లెస్నెస్. నిస్వార్థం అంటే మనం ఎలాంటి ఆశ పడము. కర్మ. కాబట్టి ఆ కర్మ అనేది అకర్మ అయిపోతుంది. ఎందుకంటే మనం దాని మీద ఫలితం ఆశించం. అదే అకర్మ కర్మ అవుతుంది. అకర్మ అంటే ఏంటి? మనము చేసేది ఏమి చేయకుండా ధ్యానం చేయడం. అదే అసలైన కర్మ అవుతుంది. అదనమాట. సో, కాబట్టి చాలా చక్కగా మనకి పత్రి సారు తన యొక్క భగవద్గీత శ్లోకాల ద్వారా కూడా మనకి మీనింగు, అంతరార్థం అనేది బయటపెట్టారు. అందరూ అర్థాలు చెప్తారు. కానీ దాంట్లో ఉన్న మన అంతరార్థం తెలుసుకోవాలి. ఓకే. సో, అప్పుడు కానీ మనకి చక్కటి అవగాహన వస్తది. ప్రతి ఒక్క నిమిషం కింద పడతాము ఏదో అనిపిస్తది. వెంటనే ఏదో ఒక మంచి వినండి. దాంట్లో ఒక భగవద్గీత శ్లోకమే అనుకోండి. దాని యొక్క అంతరార్థం ఏంటి? లేకపోతే పత్రిసారి ఓపెన్ చేయండి. వెంటనే మనకి ఆ మనసు చంచలమైంది కూడా వెంటనే మంచిగా అయిపోతుంది. ఎలాంటి స్థాయి ఉన్నా అక్కడికొచ్చేస్తది. అంతేగాని ఇదేంటి, అదేంటి అన్నిటికి పరిష్కారము ఈ జ్ఞానమే. ఓహ్! ఇదా? ఓకే. ఇప్పుడు ఈ జ్ఞానం ఉందనుకోండి, అప్పుడు మనకి ఎవడైనా తిట్టాడనుకోండి, ఏంది అసలు ఏం బుద్ధి లేకుండా, ఏం జాబ్ లేకుండా, ఏం చదువు లేకుండా ఏం చేస్తావు అనగానే ఈ శ్లోకం వచ్చేస్తుంది మనకి. ఓకే. ఏం చేయకపోయినా ఆనందం కదా! దానికోసం కదా పుట్టాను. అంతే వాళ్ళు అట్లే అనుకుంటారు. నేను చేసేది కరెక్టే. నాకు కూడా డౌట్ వచ్చేది. నేను ఎప్పుడు కర్మ చేసుకుంటూనే ఉండేదాన్ని. ఎప్పుడు పనే చేయాలి అనుకునేదాన్ని. కానీ ఇక్కడికొచ్చినాక అసలైన పని ఏంటిది అనేది అర్థమైంది. ఓకే. అసలైన పని ఏంటి మనకి? ధ్యానం చేయడము, జ్ఞానం పంచడము, అందరిని జ్ఞానవంతులుగా చేయడము, ధ్యానవంతులుగా చేయడము. అది అసలైన కర్మ. అదనమాట. కాబట్టి నాకు ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో, నా జాబ్ కూడా అది విశ్వం కూడా నాకు ఆ రకంగానే నాకు తీసుకెళ్తూ ఉంది. నేను ఐటీ చేశాను. నేను ఇంజినీరింగ్ చేశాను ఆర్‌ఈసీ వరంగల్‌లో. చేసి
ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చదువుతున్నాను అని నాకేం తెలీదు అప్పుడు. దేని మీద కూడా నాకు ఫస్ట్ నుండి ఏందంటే దేని మీద కూడా ఆశ లేదు. ఒక ప్రణాళిక పెట్టుకోవాలని లేదు. కాకపోతే ప్రణాళిక ఏందంటే ఆ 24 గంటల్లో నా డే ఎట్లా ఉంది అదొకటే నా ప్రణాళిక. కాబట్టి అయితే ఒక దగ్గర ప్రొఫెసర్ కూడా చెప్పారు. ఎప్పుడుగో ఏదో ప్రణాళిక కాదు. ఆ రోజు ప్రణాళిక పెట్టుకోండి. ఆ రోజు ఎలా జరిగింది మీది. అంతేగాని ఎక్కడికో ఎళ్లి చేయడం కాదు. అది నాకెప్పుడూ లేదు. ఎందుకో అది అది పోయిన జన్మ నుండి ఎన్ని హాయిగా ఎంత మంచి మంచి పెట్టుకొచ్చాను అని చెప్పి నేను ఒకసారి కూర్చుంటే, అరే! నాకిది ఆల్రెడీ చేశాను అనిపిస్తది. ఎందుకంటే అది పూర్వజన్మ సుకృతం. కాబట్టి మనమేం చేయాలి? అలాంటివి చేసిన ప్రతిసారి వాక్యాలు గానీ, మాస్టర్స్ చెప్పినవి గానీ, అవి మనం రాసుకోవాలి. రాసుకోకపోతే మళ్ళా పోతదండి. నేను 100 సార్లు చెప్పినా, 1000, 1,00,000 సార్లు చెప్పినా మళ్ళీ మొదటికే వస్తది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక సాధన ప్రత్యేకత తెలుసుకొని, విలువ తెలుసుకొని, ఎంత మంచి దేవుళ్ళ మారొచ్చు మనము. చక్కగా మనం మన వాక్కు ఆ మనుషుడు ఎలా మాట్లాడుతున్నాం వాళ్ళతో, వాళ్ళు ఒక దేవుళ్ళలా వస్తారు మనకి. ప్రతి ఒక్కరు మన జీవితంలోకి దేవుళ్ళే. అప్పుడు అనుకున్నప్పుడు మనకు ఆ దేవుని వాక్కులు వస్తాయి. అంతేగాని వీళ్ళేదో అబ్బా ఆ రోజు అసలు చక్కగా ఈమెకే అసలు ఏమీ లేదు, జ్ఞానం లేకుండా ఏమొచ్చి నన్ను ప్రశ్నిస్తుంది అనే భావంతో మాట్లాడామనుకోండి, అయిపోయాయి, మీరు కిందకి పడిపోయినట్టే. లేదు, ఆమె కూడా ఒక మాస్టరు. ఎట్లనుండండి వాళ్ళ భావం ఎట్లుంటేంది, నాకు ఏం సందేశం తీసుకురావడానికి నాకు ఫోన్ చేసింది, నాకు మెసేజ్ చేసింది, నా జీవితంలోకి వచ్చింది. అది ఒకటే మనం క్వశ్చన్ చేయాల్సింది. వాళ్ళు ఎట్లుంటే మనకేంటి, జడ్జ్ చేయొద్దు కదా మనము. సో దేనికి నేర్పడానికి వచ్చింది. క్లాస్ తీసుకోమంటుందా, లేకపోతే మేడం మీరు ఆ రోజు తప్పు మాట్లాడారని చెప్పి ఒక సరిదిద్దడానికి చెప్తుందా, లేకపోతే ఇంకేదన్నా మనలో ఉన్న అహంకారాన్ని బయట తీయడానికి అహంకారం వాళ్ళ మనుషుల్ని మనము ఆకట్టుకుంటాము. మనం ఏం చేస్తాము, ఆమె కొంచెం ఎక్కువ అహంకారం అనేస్తాం. అనేసినాం అంటే అది మనమే వెంటనే. కాబట్టి జాగ్రత్తగా అందరము అంటాము ఒకటేసారి. ఇక్కడ నుండి పైకి ఎవరు వెళ్తామండి, ఎవరన్నా అనుకుంటాము, అవన్నీ వస్తుంటాయి. కానీ దాన్ని ఎప్పటికీ మనము సరి చేసుకుంటున్నామా, ఆ భావాన్ని సరి చేసుకుంటూ పైకెళ్ళాలి. ఎవరిని జడ్జి చేసడం కాదు. ఎలాంటి మాస్టర్ రాని, ఆ రోజు ఒకటి నువ్వు ఫ్రీగా ఉన్నావు, ఆ రోజు జాయిన్ అయిపోండి. ఓకే, మనం ఏదో పెద్ద నిర్వాణంకి వెళ్ళిపోయినామని ఫీల్ అయిపోయి మనము అంతొచ్చేసింది అని మనము కొన్ని సెషన్స్కి జాయిన్ అవ్వము. ఏమో ఆ రోజు దాని మెసేజ్ నుండి మనము ఒకసారి నెంబర్ వేసుకోవడానికి అవకాశం వస్తుంది, లేకపోతే ఆ మాస్టర్ని ఇంకా కొంచెం ఇంకొక స్థాయికి తీసుకెళ్లే అవకాశం వస్తుంది కావచ్చు కదా, అవునా కదా. సో ఆ రకంగా మనకొచ్చే సందేశం ఏదో వాళ్ళకు కూడా కావాలి కదా. ఓకే, కాబట్టి మన మాస్టర్స్ అందరూ అంతటా ఉండాలి. ఏ రకంగా ఉన్నామో తెలుసుకోవాలి. మనము ఎక్కువ అయిపోయినాము, తక్కువైనాము, ఈ జ్ఞానం ఆల్రెడీ అయిపోయిందంటే, ఆత్మజ్ఞానం ఎప్పటికీ అంతముండదు. ఆది లేదు, అంతము లేదు. అదే కదా మన ఆత్మకు ఆది లేదు, అంతం లేదు. ఈ జ్ఞానానికి ఆది లేదు, అంతం లేదు. ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. కానీ అది మంచి కొనసాగుట. ఓకే, మంచి మొత్తం ఈ సృష్టి అంతా మంచిగా అయ్యే వరకు మనము ఉంటాము. ప్రతి ఒక్కరి మనసులో మనం ఉంటాము. ప్రతి ఒక్కరి మనుషుల్లో దీపాన్ని వెలిగించడానికే మనం వచ్చాము ఈ భూమి మీద. ఇప్పుడైనా పోయిన తర్వాత కూడా వెలిగిస్తూనే ఉంటాము. ఆ రకంగానే కదా మన మాస్టర్స్, ఇప్పుడు మహాతర్ బాబాజీ అందరి మనసుల్లో దీపము వెలిగించడానికే వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళని ఒక్కసారి తలుచుకొని మనము, నాకు కొంచెం శక్తినివ్వు బాబా, లేకపోతే నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఏం సందేశము, ఏం నేర్చుకోవాలి అని వింటే వెంటనే వాళ్ళు మనకు మెసేజ్ ఇచ్చేస్తారు. సో అందరు మాస్టర్లు ఉన్నారు. ఏ మాస్టర్ లేరని కాదు. మనం సాయిబాబే కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, వెంకటేశ్వరుడు కావచ్చు, అన్ని అవతారాలు ఉన్నాయి. అందరూ నిజమే. కృష్ణుడే కావచ్చు, రామ కావచ్చు, వాళ్ళందరూ ఉన్నారు కదా. మనం ఎట్లున్నామో వాళ్ళు ఉన్నారు. కొందరు అక్కడి నుండే కొన్ని అవతారాలు నేర్చుకొని వచ్చారు. ఓకే, సో ఈ మన మధ్యలో ఉండడానికి, అంతే కదా. సో మనకి దీపాన్ని వెలిగించడానికి కొంతమంది వస్తుంటారు. సో వాళ్ళ దగ్గర నుండి అందరు కూడా ధ్యానం సందేశం తీసుకొని చక్కగా మనము సాధన చేసుకుంటూ ప్రతి ఒక్కరోజు ప్రతి ఒక్కరు జర్నలింగ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ టైం నుండి
నేనేం చేస్తున్నానంటే అందరూ జర్నలింగ్ నోట్బుక్ తీసుకోవాలి, పెన్ను తీసుకోవాలి. మీరందరూ రాసుకుంటూ నాకు కనిపించాలి. మీ అందరి విండోస్ ఓపెన్ ఉంటేనే నెక్స్ట్ టైం నేను వస్తాను. ఓకే, ఎందుకంటే మీకు ఇప్పుడే చెప్పేస్తే ఏంటంటే మళ్ళీ ఊరికూరికే మాస్టర్లు చెప్పలేరు. సరేనా? కాబట్టి అందరూ మీరు అలా తీసుకొని వస్తే మనం ఎంతో జ్ఞానం తీసుకొని ఎంతో మన రోజు వారిలో ఏం జరుగుతుంది, మన ఉన్న సమస్యల నుండి బయటపడతాము. బయటపడి మనం ఆ స్థాయికి ఎదిగే అవకాశం మనకు వస్తుంది. కానీ మనము చేయనంత వరకు మన దగ్గరికి అది రాదు. కాబట్టి క్రమశిక్షణ అనేది నేను పాటిస్తున్నాను కాబట్టి అందరికీ నేను ఇంకా లేట్ చేయకుండా, ఇప్పటి వరకు నేను ఎవరిని ఇలా అడగలేదు. కాకపోతే ఇప్పటి నుండి అడగాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అది నేను ఆ బాటలోనే నడుస్తున్నాను కాబట్టి నేను అందరినీ కూడా అదే బాటలో నడిపించాలనే నా కోరిక. ఓకే, కాబట్టి నేను ఏది పాటిస్తానో అదే నేను అందరికీ పంచుతాను. ఓకేనా? సో అదే కదా, అప్పుడే కదా మనము కరెక్ట్గా చేసినట్టున్నాం అవుతాము. అదే పత్రి సార్ కూడా చెప్పారు, తను ఏ బాట నడిచారో అదే బాట మనకు నేర్పించారు. కాబట్టి తనకు నువ్వో బాట వెళ్తాను అని అంటే ఇంకా అది అలాగే ఉంటుంది. దానికి మనం టైం వేస్ట్ చేసుకొని అనవసరంగా చెప్పినట్టుంటుంది. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క పదము మీలో నాటుకోపోవాలని చెప్పి, ప్రతి ఒక్క మాట మనం మాట్లాడేది మనకది మన పైకి ఒక ఒక నిచ్చెనలా ఇంకొక మెట్టు ఎక్కడానికి ఉపయోగపడాలి అని చెప్పేసేసి నేను ఈ సంకల్పం తీసుకుంటున్నాను. ఓకేనా? సో కాబట్టి నెక్స్ట్ టైం నుండి మీరందరూ చక్కగా క్రమశిక్షణ నేర్చుకోండి. నా దగ్గరే కాదు, ఏ మాస్టర్ దగ్గర ఉండైనా ఒక గంట టైం పెట్టుకోండి, అన్నీ చేసేసుకోండి. గంట హాయిగా చక్కగా కూర్చోండి. ఇప్పుడు మీకు నైటే అవుతుంది అయినా కానీ కొంచెం సేపు మీకు ఆ నోట్బుక్ తీసుకొని, ఎందుకంటే మనం ఆ ప్రయాణంలో ఉన్నాము, అంతే కదా, అన్నాం కాబట్టి రాసుకోవడము, చక్కగా మీ యొక్క క్వశ్చన్స్ కూడా అడగాలి. అడగకపోతే కూడా మనము కరెక్ట్గా పైకి వెళ్ళము. క్వశ్చన్లు అడగాలి, క్లారిఫై చేసుకోవాలి. అప్పుడు మనకి డోర్ ఓపెన్ అవుతుంది. లేకపోతే డోర్ క్లోజే ఉంటుంది. ఎప్పటికీ క్లోజ్ చేసుకోకూడదు. ఎప్పుడు డోర్లు ఓపెన్ అవుతూ ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టుకి మనం వెళ్తూ ఉండాలి. ఓకే మాస్టర్స్, ఆ రకంగా నేను నా జీవితంలో అక్కడక్కడ కొన్ని చెప్పాను. అన్నీ చెప్పాలి అని అంటే కూడా దానికి ఇంకొక టైం కావాలి. ఇంకా చాలా ఎన్నో ఉన్నాయి ప్రతి అడుగున. కాకపోతే మీకు అర్థమై ఉంటుంది నేను ఎక్కడి నుండి వస్తున్నాను, నేనెందుకు మీకు నేను నేర్పించిన క్రమశిక్షణే కావచ్చు, లేకపోతే అజ్ఞానమే కావచ్చు, నాకు మాస్టర్స్ ఇచ్చారు, నేను మీకు ఇస్తున్నాను. అంతేగాని నేనేదో పైనుండి ఊడిపడలేదు. నేను మీలానే వచ్చాను. నేను అన్నీ మన ప్రతి ఒక్కరము ఒకేలా మనకేం కావాలో అది తీసుకొని వస్తాం. కాబట్టి మీరు జర్నలింగ్ కంపల్సరీ రాయండి. నేను చిన్నప్పుడు ఏం తెచ్చుకున్నాను, చిన్నప్పుడు తెచ్చుకున్నవే పోయిన జన్మలోవి కంటిన్యూ అనమాట. మన సాధన ఎప్పుడు కంటిన్యూ, మన జీవితం కంటిన్యూ. కాకపోతే ఏం చేస్తాము అంటే కంటిన్యూ ఎలా అవుతుంది అంటే, ఎందుకంటే ఏవైతే మనము క్లీన్ చేసుకోలేదో ఆ భావాలనే తీసుకొని వస్తాము. కానీ కొన్ని సంకల్పాలు కూడా తీసుకుంటాము. ఇక్కడ ఇది నేర్చుకుంటాము, ఇక్కడ ఈ మాస్టర్ని కలుస్తాను, ఇక్కడ ఇది చేస్తాను అని చెప్పి అవన్నీ తెచ్చుకుంటాము ప్రతీది. కాబట్టి నేను మీకు ఇక్కడికి వచ్చి ఉండడం కూడా మనమందరము పైన వేసుకున్న ప్రణాళిక, అందరం కలిసి నేర్చుకుందాము. అందుకే మీ దగ్గరకు వచ్చిన, లేకపోతే నాకు అసలు నిన్నటి వరకు మీరెవరో తెలియదు, నేనెవరో తెలియదు, నేను ఎక్కడ ఉన్నా మీరు ఎక్కడ ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్ నేను ఎందుకు ఇక్కడికి వచ్చిన మన లలిత మేడం ద్వారా, అవునా? సో తను ఒక మీడియేటర్ అయింది. ఓకే మేడం, నేను అందరినీ తీసుకొస్తాను, మీరు కూడా రండి, అందరము నేర్చుకుందాము అని పైన ప్రణాళిక వేసాము. కాబట్టి తన ద్వారా మనం వచ్చాము. కాబట్టి తనకు కూడా చాలా అందరూ మీరు కృతజ్ఞత తెలుపుకోవాలి, ఆ మేడం ద్వారా వచ్చాము. ఓకే, కాబట్టి ఎవరి ద్వారా అయితే ధ్యానంలో వచ్చారో వాళ్ళని పదే కృతజ్ఞత తెలియజేసుకోవాలి. నాకు మా కజిన్ ద్వారా వచ్చాను, ఇక్కడ యూఎస్లోనే నాకు ఒక జూమ్ లింకే పంపించింది తను. నేను ఇప్పటికీ తను ధ్యానంలో లేదు, మళ్ళీ నాకు జూమ్ పంపించేసింది, అయిపోయింది ఆమె పని. ఎప్పుడు కొన్ని రోజులు ఉంది ధ్యానంలో. తర్వాత పాపం నేను ఒక్కొక్కరి శక్తి ఒక్కొక్కటి, నేను ఎప్పుడు ఫోన్ చేసి తనకు, అమ్మ తల్లి నీ ద్వారానే నేను ధ్యానంలోకి వచ్చాను, నువ్వు కూడా కంటిన్యూ చేయాలి
అని చెప్పి నేను అప్పుడప్పుడు నేను తను ఇంకా ఎప్పుడు కృతజ్ఞత భావంగా చేస్తున్నాను. ఎందుకంటే తను చాలా పెద్ద పని చేసింది నాకు. ఈ జూమ్ లింకు ఇచ్చి అక్కడి నుండి ఫస్ట్ ఆ జూమ్ లింక్ నాకు ధ్యానాన్ని పరిచయం చేసింది. అప్పటి వరకు ఎక్కడున్నాను మరి ఆ 40 సంవత్సరాలు అని అంటే అసలు ఒక్కరోజు కూడా ధ్యానం అనేది వినలేదు. ఎవరు నేర్పి అంతే అదేంటి ఎవరు వినకుండా ఎలా ఉంటాము? మేబీ విన్నా నా యొక్క బుద్ధి అనేది తీసేసి పడేసి ఉంటుంది. ఆ బుద్ధి దగ్గరికి చేరుకోవాలి కదా! అప్పుడే ఆ ధ్యానం అది చేరుకున్నప్పుడే నువ్వు ధ్యానంలోకి వస్తావు. సో అది అప్పుడెప్పుడమన్నా నా యొక్క పరిపక్వత వచ్చినట్టుంది. నేను దానికి అర్హురాలను అయ్యి ఉంటా అప్పుడు. కాబట్టి వాళ్ళని మనము అవన్నీ పనేసుకున్న ప్రణాళిక. కాబట్టి తను వచ్చింది. ఓకే మీరు ఎవరి ద్వారా ఒకరి ద్వారా మీరు వింటారు అని చెప్పినప్పుడు తన ద్వారా నాకు వినిపించడము జరిగింది. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్క మనుషులు ఇంపార్టెంట్. తనే కాదు ప్రతి ఒక్కరూ. నీకు కొందరు మనకి ఈవెన్ మన రక్త బంధువులు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కొన్ని నేర్పిస్తారు. మన బంధువులు కొన్ని నేర్పిస్తారు. వాళ్ళని సైలెన్స్గా ఉండడం ఎలా చేస్తాము. వైరాగ్యము అంటే ఏంటి? వివేకం యూజ్ చేసి మన బుద్ధిని యూజ్ చేసి వైరాగ్యాన్ని చేసుకోవాలి. వైరాగ్యం అంటే కొంచెము డిస్టెన్స్ పెట్టడము. ఏదైనా వైరాగ్యం వచ్చేసింది అంటాం కదా మనము ఎక్కడైనా. అంటే ఏంటి? ఫుడ్ మీద వైరాగ్యం రావడము, ఈ రిలేషన్షిప్ మీద నుండి వైరాగ్యం రావడము, అన్ని వైరాగ్యం కోసమని మనకు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడికి చేరుకోవాలి మనము. ఆ పరమాత్మకు చేరుకోవాలంటే ఈ ప్రపంచకం నుండి అన్ని తీసుకొచ్చి అవన్నీ అసలు ఉన్నది దేనికి నేను వీళ్ళందరినీ జ్ఞానబోధన ధ్యానం తీసుకురావడమే అదొకటే. దానికోసమే నేను ఉన్నాను. అన్ని రిలేషన్స్ ఒకటే. భర్త ఒకటే, పక్కళ్ళు ఒకటే. ఆ భర్త భార్య అనేది తీసుకొచ్చినాం కాబట్టి అక్కడ పూర్తి అయ్యే వరకే ఏదైతే అనుకున్నామో అది పూర్తి అయ్యే వరకే ఆ సంబంధాలు. ధ్యానంకి వచ్చినాక అన్ని సంబంధాలు ఒకటే అవుతాయి. ఏది అది కాదు ఇది కాదు. కానీ వాళ్ళని తీసుకొచ్చాం కాబట్టి మనం ఒక దృష్టి కోణంతో పెట్టాల్సి వస్తుంది. అది మన బాధ్యత కాబట్టి. కానీ వచ్చేస్తారు వాళ్ళు. ప్రతి ఒక్కరూ మనల్ని ఎంచుకున్న వాళ్ళు. మనం అదంతా మన యొక్క సాధన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా రావట్లేదు అంటే మన సాధన ఎక్కడో లోపం ఉంది. ఇంకెక్కడో మనము వాళ్ళని యాక్సెప్ట్ అంటే అంగీకరించడం ఎక్కడో లోపించడం. అంతే కదా? అంగీకరించాం కాబట్టి వాళ్ళు దూరం అవుతారు. సో వాళ్ళని అంగీకరించాలి. ఫస్ట్ ఫుల్గా అంగీకరించాలి. ఎట్లయినా ఉండని, వాళ్ళు కోపిస్తుండని, వాళ్ళు మనల్ని మన ధ్యానం నుండి అడ్డుకుంటున్నారన్న అవని అంగీకరించండి. ఐ యాక్సెప్ట్ యూ యాజ్ యు ఆర్. అప్పుడే కదా మనం నో జడ్జిమెంట్ నుండి బయటకు వస్తాము. నాన్ జడ్జిమెంట్ అంటే ఏంటమ్మా? ఎవరిని జడ్జి చేయొద్దు అని వింటుంటాం కదా. అంటే ఏంటి? అందరిని అంగీకరించాలంటే ఏంటి? వాళ్ళని క్షమించాలి తప్పు చేశారు అనుకుంటే. ఎందుకంటే మనం కూడా అక్కడ ఒకప్పుడు అలాగున్నామా లేదా? అలా ఉన్నాము. అక్కడ నుండి ఆ స్థాయి నుండి సాధన చేస్తూ ఈ స్థాయికి వచ్చాము. మనం ఒకప్పుడు ఆ స్థాయిలోనే ఉన్నాము. కాబట్టి ఎవరో ఒకరు మనల్ని క్షమించండి, ఆ పరమాత్మ క్షమించుడు, ఎవరో ఒక క్షమించండి ఇక్కడికి రాము కదా. మనం తప్పులు చేయకుండానే వచ్చేసామా? చెప్పండి. ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము తెలుసు. ఇక్కడికి వచ్చినాక కూడా కొన్ని చేస్తూ ఉంటాము. కోపపడడము, ఎవరినో ద్వేషించడము తెలియదు. ఎందుకంటే మనలో కూడా ఆ బీజాలు ఉన్నాయి బాగా గట్టిగా. కాబట్టి క్షమాగుణము, క్షమిస్తూ ఉండాలి. అంగీకరిస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా మంచి మాటలే మాట్లాడాలి. చెప్పాను కదా, మంచి మాటలే. పర్వాలేదు మీరు కోపంగా మీకేదో అని భావన బాలేదు, అయినా కోపాలు మీవేవి కాదు, అది మీ తల్లిదండ్రులు అని అలా కనెక్ట్ చేస్తే వెంటనే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. లేకపోతే ఏమైతే నాకు కొన్ని సందర్భాల్లో వాళ్ళు అనుకుంటారు, నా తల్లిదండ్రులు ఈ రకంగా ఉండి అందరి మీద అధికారం చలాయించి ఇలా కోపంగా ఉండి వాళ్ళు మంచిగానే సుఖంగానే ఉన్నారు కదా, సో నేను కూడా అలాగే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ మనం ధ్యానం వాళ్ళు ఎవరు ఎదురయ్యారు? వాళ్ళకు ఒక ధ్యాని ఎదురయ్యారు. అప్పుడు ఏం చేయాలి? అవన్నీ కట్ అయిపోవాలి అక్కడికి. సో వాళ్లకు అవన్నీ భ్రమలు కదా. ఇవన్నీ కోపాలు, ఈ తాపాలు, అరిషడ్ వర్గాలన్నీ భ్రమలు. అవి నిజం కాదు. అలా అనుకున్నాం అందరూ అనుకున్నారు. అనుకోని ఇక్కడ వరకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి గుర్తు చేయాలి. మీరు అక్కడి నుండి ఎక్కడో వచ్చింది, మీకు మీది కాదు, అది ఎక్కడి నుండో వచ్చింది అని అనాలి. మళ్ళీ డైరెక్ట్గా కూడా మనము మీ తల్లిదండ్రుల నుండి వచ్చింది అలా అంటే మళ్ళీ పెద్ద తప్పు చేసిన వాళ్ళం. కొన్ని చెప్పుడు అది మీవి కాదు, అవన్నీ ఎక్కడి నుండో మీరు అలా అనుకున్నారు.
కాబట్టి పర్వాలేదు, అవి స్లోగా పోతాయి అని చెప్పి మనము దాన్ని నమ్మక వ్యవస్థ మనం వాళ్ళకి ధైర్యం ఇస్తే వాళ్ళు చక్కగా కరెక్టే కదా, కరెక్టే. అప్పుడు వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళకి ఎక్కడ గుర్తు చేయాలో, ఎవరి మనుషులు గుర్తు చేయాలో వాళ్ళకి గుర్తొచ్చేస్తారు వాళ్ళు. మనమేం గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఒక్క ప్రేమతో ఇదొక్క జ్ఞానము ఇస్తే చాలు. ఓకేనా? సో ఆ రకంగా మనము అది నాకు చిన్నగా నాలో జ్ఞానము, విశ్వం నాటడము, బుక్స్ నాటడము, ఏవో అక్కడక్కడ జ్ఞానాలు నాకు వస్తుంటాయి కాబట్టి నేను ఆ రకంగా పాటిస్తూ ఉంటాను. అది నేను మీకు చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. కానీ ఎవరిది వాళ్ళు ధ్యానంలోకి వెళ్తే అందరికీ వస్తుంది జ్ఞానము. ఈ మేడంకి వచ్చింది, లేదు, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఓకేనా? ప్రతి ఒక్కరికి నేనేమి అనుభవించాను మీరందరికీ వస్తుంది. మీరందరూ ఆ సంకల్పం గట్టిగా పెట్టుకొని ఆ డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ అనేది ఎక్కడైనా క్రమశిక్షణలో ఏ మాత్రం లోటు ఉండదు ఫ్రెండ్స్. లాస్ట్ వరకు కూడా మీకు క్రమశిక్షణ తీసుకెళ్తుంది. ఆ అహంభావం కూడా తీయడానికి కూడా క్రమశిక్షణ తీసుకెళ్తుంది. నేను ఎలా టైం నేను వాడుకుంటున్నాను, ఎలా నేను లేస్తున్నాను, ఏం తింటున్నాను, ఎలా నేను జనాలతో మాట్లాడుతున్నాను అనేదే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే లేసేస్తున్నా కరెక్ట్ టైంకి, కరెక్ట్ స్నానానికి కాదు. ప్రతిదీ క్రమశిక్షణే. ఎలా మాట్లాడుతున్న మాట విధానం, మనస వాచ కర్మణ మూడు చేయాలి. అప్పుడే ఆ క్రమశిక్షణ మనకి కరెక్ట్ క్రమశిక్షణ. సగం చేయకూడదు, పూర్తిగా చేయాలి. ఓకేనా? సో ఆ రకంగా మనం పూర్తిగా ఉంటూ, కాబట్టి మీకు ఇది చెప్తున్నాను. మీరు చక్కగా వీడియోస్ ఆన్ చేసుకొని ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకోండి. రోజంతా మననము, ఆ వారము రోజు రాసుకోవాలి. ప్రొద్దున నేను రాసుకుంటున్నా, నాకు ఎక్కడ పడితే అక్కడ నోట్బుక్స్ పెట్టుకుంటా. రాసుకుంటే మనసుకి పోతుంది. మనసు మనకి ట్రైనింగ్ చేయడము అంటే ఉట్టిగానే వింటే అయిపోదు. వినాలి, చూడాలి, పంచేంద్రియాలతో పని చెప్పాలి. వాటికి అన్నిటితో పని చెప్తేనే మనసు, అన్నిటికీ కలయికే మనసు. మనసు అంటే ఇంకేదో లేదు. కాబట్టి సగమే చేయకూడదు, పూర్తిగా చేస్తే అది పూర్తి క్రమశిక్షణ దానికి వస్తుంది. ఓకే? ఒక్కసారి క్రమశిక్షణ వచ్చినాక ఇంకా అసలు మనము మన జర్నీ, ప్రయాణం చాలా సులువుగా అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఆ రకంగా చేసుకుంటూ మనము ముందుకెళ్తాము. ఓకే? అందరికీ దీంతో నేను ఈరోజు మన విజ్డమ్ షేరింగ్ సెషన్ కానీ నాలెడ్జ్ షేరింగ్ సెషన్ సమాప్తం చేద్దాము. మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ, మన విశ్వానికి, గురువులకి, మాస్టర్లకి అందరికీ ఏవైతే నాకు ఈరోజు జ్ఞానం సందేశం ఇచ్చుకుంటూ నన్ను నా ద్వారా పలకరించినందుకు, మీకు అందించేటట్టు చేసినందుకు నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను. లలిత మేడం కూడా అందరము కృతజ్ఞత తెలియజేసుకుంటూ తన ద్వారా మనం ఈ మంచి సందేశాన్ని వినే అవకాశం కలిగింది. ఓకే? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.